హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదొచ్చేసి ఈరోజు నేను కునాఫా చేస్తున్నాననమాట. ఇందులో చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా! మౌల్డ్ లేదండి. మౌల్డ్ లేకపోతే పిల్లలు బిస్కెట్స్ తిన్నది ఉంటే అందులో వేసి చేశానండి. ఇంతకు ముందు చేశాను గానీ నాకు టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు. జనాలు పడి పడి మరీ తినేస్తున్నారు అనేసి అనుకున్నాననమాట. అప్పుడు వేరే ప్రాసెస్‌లో చేశాను. కానీ అది నాకైతే అసలు నచ్చలేదనమాట. ఇదేంటి ఇలా తినేస్తున్నారనుకున్నాను. ఈరోజు వేరే ప్రాసెస్‌లో చూసానండి. ఇంతకుముందు తెచ్చినటువంటి ఇంగ్రీడియెంట్స్ ఉంటే అది నేను వేసి చేశాననమాట. నిజంగా చెప్తే నమ్మరు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. కొంచెం చాక్లెట్ తినేసరికి అమ్మో! వెయిట్ పెరిగిపోతానేమో అనిపిస్తది. కానీ చాక్లెట్ తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తుందనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుందండి. మీకు చూడడానికి ఇలా మీకు బాగా అనిపించకపోవచ్చు. అంటే మౌల్డ్ లేదు కదా! తీసేటప్పుడు కూడా అంతా క్రాక్స్ వచ్చేసాయి, విరిగిపోయాయన్నమాట. టేస్ట్ అయితే ఈ విధంగా నేను చేసినట్లయితే టేస్ట్ అయితే చాలా బావుందనమాట. నేనది యూట్యూబ్‌లోనే చూసి చేశానండి. ఇంతకుముందైతే ఆన్‌లైన్‌లో లవ్ ఇట్ డార్క్ ఇంకా మిల్క్ కాంపౌండ్స్ అది చేశానండి. కానీ అదైతే అస్సలు కరగలేదనమాట. నాకు చాలా చిరాకొచ్చేసింది చేసేసరికి. కానీ ఇప్పుడైతే డైరీ మిల్క్ చాక్లెట్‌తో చేద్దాము అని చెప్పేసి చేశాననమాట. ఫస్ట్ అయితే చాక్లెట్‌ని చుట్టూరు వేసుకోవాలండి మౌల్డ్‌లో. ఆ తర్వాత పిస్తాని ముందు బాగా మిక్సీ జార్‌లో వేసి క్రష్ చేసేసుకోవాలి. ఆ క్రష్ చేసుకున్నది ఒక బౌల్‌లో వేసుకొని అందులోనే మిల్క్ మేడ్ ఇంకా ఈ సన్న సేమియాలు బాగా క్రష్ చేసి వేసి బాగా కలిపేసి ఆ మౌల్డ్‌లో వేసి ఆ తర్వాత పైన చాక్లెట్ వేసేయడమేనండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. మా పిల్లలకి కూడా చాలా నచ్చిందనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.